మేము థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ తెహల్ కన్సల్టింగ్ ఇంజనీర్స్ నుంచి నలుగురం ఉన్నాము. సివ్ అనాలిసిస్ ఫర్ శాండ్ అండ్ మెటల్ సివ్ అనాలిసిస్ అండ్ స్లంప్ టెస్ట్ ఫర్ కాంక్రీట్, కాస్టింగ్ ఆఫ్ క్యూబ్స్ ఇట్ ది ఫీల్డ్. ఇక మిగతాది ల్యాబ్లో చేసేటి సిమెంట్ ఫైనల్ సెట్టింగ్ టైం, ఇనిషియల్ సెట్టింగ్ టైం అండ్ కాస్టింగ్ ఆఫ్ సిమెంట్ మోటార్ క్యూబ్స్ పనులు చేయడానికి ఇందులో ప్రయత్నిస్తున్నాము. బండ్ హైట్ కానీ 10 minutes ఉంటే కంపల్సరీ ఇట్ గోస్ టు డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాళ్ళు ఆ ఎక్స్పర్ట్స్ ఉన్న రిటైర్డ్ సిఎస్ ఇంజనీర్స్ కానీ ఈఎన్సీలు గాను ఎస్సీలు కానీ ఉన్న వాళ్ళు వచ్చి మన డ్యామ్ని చెక్ చేసి ఇది ఓకే, ఇది బాగానే ఉంది లేదా దిస్ మోడిఫికేషన్ వీ రిక్వైర్డ్ అని అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్, దేర్ సజెషన్స్ మనం మళ్ళీ మన ట్యాంకుని కన్స్ట్రక్షన్ అయితే తర్వాత కాకుంటే అందులోనే చేస్తూ మనము ఆ డ్యామ్ సిటీ ప్యానల్ వాళ్ళ వ్యూ తీసుకుంటూ సజెషన్ తీసుకుంటూ మన ట్యాంకుని ఇంకా సివిల్ వర్క్లో బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే నీరు పరిమాణం ఎంతో కొలుసుకున్నందుకు మనం కట్టుతోటి రూమ్ కూడా కట్టుకున్నాం. ఇక్కడ ఈ 1.5 kilometers ఎంత కెనాల్ కింద 92 ఎకరాల ఆయకట్టున దీనికి తేలిన నీళ్ళు వస్తలేవు మీరు చెప్పారు, దాని ప్రకారం రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రొద్దున 5 గంటలకు మనం తూమిడిచినప్పుడు ఎన్ని నీళ్ళు పోతున్నాయి అది మనకు 20 సెంటీమీటర్లు వదులుకుంటే 2 కిసకులు పోతాయి అని రాసుకున్నాము. ఆ కన్వర్షన్ స్టేబుల్ ఉంది, దాని ప్రకారం మీరు కొలుసుకోవాలి. ఈరోజు 1 MCFT అయిపోయింది, తీసేస్తే ఇంకా 6 MCFT ఇంకా ఎట్లా వాడుకోవాలి, వారబంది చేసుకోవాలి దాన్ని. మాకున్న చెరువు సామర్థ్యం 13 అడుగులు. ఆ కట్టుం పెట్టిన తర్వాత మాకు నీళ్ళు ఎన్ని ఎకరాలు బారింది, పెట్టుకున్నాక ఎంత బారుతుంది, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, రైతులు ముంగట ఉన్న పాటలాడుకొని ఎట్లా విడుచుకోవాలి పొలాలకు, దీనివల్ల చాలా పెద్ద ఉపయోగం ఉంది మాకు. ప్రజల భాగస్వామ్యం, చెరువుల యాజమాన్యం కొరకు అప్పగింత. ఆశించిన విధంగా పనులన్నీ పూర్తి చేశాక అట్టి చెరువు యాజమాన్య బాధ్యతల్ని ప్రభుత్వం ఆయా సాగునీటి సంఘాలకే అప్పగిస్తుంది. దాదాపు 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ చెరువు కింద కాలువలు అన్నీ మరమ్మతులు చేసి చెరువును పూర్తిగా పునరుద్ధరణ చేసి ఈరోజు మీకు అప్పగించే కార్యక్రమం కోసం మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ అప్పగించిన తర్వాత ఇక నుంచి భవిష్యత్తులో ఈ చెరువు యొక్క పునరుద్ధరణ పనులు నిర్వహణ అంతా మీరే చేపట్టాలి. ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రం అంటే ఈరోజు నుంచి చెరువును మీరే నిర్వహించుకునే కనుక ధృవీకరణ పత్రం, ఈ పత్రాన్ని మీ అందరి సమక్షంలో మీ చెరువు యొక్క నీటి సంఘాలకు అప్పగించడం జరుగుతుంది. ఈ ధృవీకరణ పత్రాన్ని డబ్ల్యూ ప్రెసిడెంట్ గారికి అప్పగిస్తున్నాను. ప్రతిజ్ఞ. మా యొక్క చెరువు నిర్వహణ మరియు యాజమాన్య బాధ్యతలను చేపట్టగలము అని ప్రమాణము చేయుచున్నాము. $16 లక్షలు మాకు శాంక్షన్ చేసినారు, మేము ఆ పనులు చేయించినాము. ఈ పొద్దు పత్రం ఇచ్చినారు, వీటి మేము చెరువు పనులను మేమే చూసుకుంటాం. మాకే చెరువులో నీళ్ళు వచ్చిన దాని నుంచి ఉపయోగం పడింది సార్. ఎట్లా అంటే పశువులకు మేత, ఆ పంట తెడి పంట పెట్టుకుంటూ మేత అయితే ఆ పాడి పంట గొర్రెలు పశువులు మేత తీసుకుపోయి ఆ మేత వేసుకొని ఏదో అభివృద్ధి చేసుకొని దాన్ని పోషించుకుంటూ ఉన్నాం సార్. తక్కువ ఏరియాలో ఎక్కువ ఫలసాయం పొందే ఒక వినూత్న పద్ధతులు పెట్టుకోవడం వల్ల ఇటువంటి పథకం వల్ల చాలా ఉపయోగపడుతుంది. మీలో మీరు ఒక భాగస్వామ్యం కింద ఏర్పడి మీకు మీరే చేసుకుంటే కనుక ఉన్న నీళ్ళని అత్యధికంగా సద్వినియోగం చేసుకుంటూ పంట చెరువు కింద ఉండే ఆయకట్టుతో పాటు చెరువు ఆయకట్టు కాకుండా మిగతా భూగర్భ జలాలు కూడా ఉపయోగించడం వల్ల ఎక్కువ ఫలసాయం పొందుతారని ఆశిస్తున్నాను. ఈ అంశం అనేది ఎక్కడైతే భూగర్భ జలం పైన చాలా తీవ్రమైన ఒత్తిడి ఉందో అటువంటి ప్రదేశాల్లోనే ఈ అంశం ఇంప్లిమెంట్ చేయబడుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడైతే తీవ్రమైన ఒత్తిడి ఉందో అక్కడ ఆ భూగర్భ జల వినియోగదారులందరినీ సంఘటితపరిచి
వాళ్లకున్న ఆ నీటి వనరుల పరిస్థితులను అవగాహన కల్పించి వాటిని జాగ్రత్తగా కాపాడుకొని ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా దాన్ని యాజమాన్యం చేసుకోవడానికి భూగర్భ జల యాజమాన్య సంఘాలను బలోపేతం చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. భూగర్భ జల పర్యవేక్షణకు కావలసిన పరికరాలను సంబంధిత రైతులకు నీటి వినియోగదారుల సంఘం ద్వారా అందజేస్తారు. పరికరాలను వాడే విధానం, సమాచారం సేకరించే పద్ధతి, నమోదు, తీసుకోవలసిన జాగ్రత్తలు ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా చేసి చూపెట్టడం జరుగుతుంది. ప్రభావిత ప్రాంతంలో భూగర్భ జలాలను అంచనా వేసేందుకు వీలుగా ఎవరైతే 5 మంది రైతులను గుర్తించినామో వాళ్లకు ఆ WA ద్వారా ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇండికేటరు, డ్రమ్ము, స్టాప్ వాచ్ ఇవ్వడం జరిగింది. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు 10 ఏళ్ల కోసం వాళ్ళు సేకరిస్తారు. ఆ సమాచారం ద్వారా వచ్చిన వివరణ ఆధారంగా భూగర్భ జల నీళ్లను అంచనా వేసుకొని తదనుగుణంగా పంటలు పెట్టుకొని నష్టపోకుండా ఉండేదానికోసం వీళ్ళు కలిగించే అంశంగా ఇది ప్రధానంగా ఉంటూ ఉంది. మాకు ఇక్కడ 4 ఎకరాల పొలం ఉంది సార్. ఇంతకుముందు తెలియక మొత్తానికి 4 ఎకరాలు శిస్తు చేసుకుంటుంటే లాస్ట్ పంట వరకు వచ్చే వరకు సగం వరకు ఎండిపోతుండే. సగం కానీ పెద్ద సగం కానీ ఎంతో కొద్దిగా 1 ఎకరా 1.5 ఎకరం మిగులుతుండే. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మిషన్ ఇచ్చి వాటర్ లెవెల్ ఇండికేటర్ అని ఇచ్చిండ్రు. అది వచ్చిన తర్వాత మేము చూసుకొని మా భూమిలో ఏ లెవెల్లో నీళ్ళు ఉన్నాయి అవి చూసుకొని ఎకరం బాగా శిస్తు చేసుకుంటున్నాం. ఆ కంట పాలన వరకు సరిపోని నీళ్ళు ఇచ్చుకుంటున్నాం, ఎండిపోకుండా మంచిగా పారబెట్టుకొని పండించుకుంటున్నాం సార్. అలాగే వర్షపాత నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి వినియోగం కోసం అప్పగిస్తారు. గతంలో వర్షపాతం నమోదు అంటే మనం ఎక్కడ చూసేవాళ్ళమంటే పేపర్లో, టీవీ న్యూస్లు చూసుకొని మన ప్రాంతంలో ఇంత వర్షం పడిందని తెలుసుకుంటా ఉంటుంది. అట్లా చూడడం వల్ల ఏమవుతుందంటే మనం గమనించుతాం పక్క మండలానికి లేదా హైదరాబాద్కు చుట్టుపక్కల ఉంటే భువనగిరికి పోయి చూసుకుంటే ఆడ వర్షం పడింది, మన ఊరికి వస్తే వర్షం పడకపోవచ్చు. అట్లాంటి పరిస్థితులు దాన్ని నమ్మి మనం పెట్టుకున్న దానికంటే మన గ్రామంలో ఎంత పడింది తెలుసుకోవడము మనకు చాలా అవసరము. ఎందుకంటే ఆ గ్రామంలో పడింది తెలుసుకుంటే ఎంత పదునైంది, ఎంత కాలేదు తెలుస్తుంది ఒకటి. రెండోది పడిన వర్షంలో ఎంత శాతము భూగర్భ జలంగా మారుతుంది, ఎంత మన జలాలు ఇంకినాయి అని ఎప్పటికప్పుడు లెక్కలు తెలుసుకునేదానికి వీలు కలుగుతుంది. సంవత్సరంలో ఎంత వర్షం అనేది తెలుసుకుంటే ఈ సంవత్సరం ఏ పంటలు పండినాయి, ఆరుతడి పంటలు కానీ లేదా వర్షాధార పంటలు కానీ తెలుస్తుంది. ఎప్పటికప్పుడు నమోదు చేసే భూగర్భ జల యాజమాన్య సమాచారం ఆధారంగా ఋతుపవన సంవత్సరంలో ఖరీఫ్ చివరి నాటికి భూగర్భ జల వినియోగం ఎంత జరిగింది, రాబోయే మే నెల చివరి నాటికి నీటి జమ ఎంత అవుతుంది, వేయబోయే పంటల విస్తీర్ణం మరియు కావలసిన నీటి పరిమాణం ఎంత, చెరువులో ఎంత నీరు ఉంది మొదలైన అంశాల్ని విశ్లేషించడం జరుగుతుంది. తద్వారా రబీ మరియు వేసవి పంటలకు కావలసినంత నీరు ఉందో లేదో తెలుసుకుంటూ భాగస్వామ్య విధానంలో రైతులకు వివరించే పద్ధతే పంట నీరు ప్రణాళిక. ఈ సందర్భంగా భూగర్భ జల శాఖ వారు ఎంపిక చేసిన పరివాహిక ప్రాంతంలో గల పీజోమీటర్ల ద్వారా నమోదు చేసిన నీటి మట్టాల హెచ్చుతగ్గులను పంట నీరు ప్రణాళిక ఫలితాలతో సరిపోల్చడం జరుగుతుంది. మనము జొన్న, రాగి, సద్ద వేసుకుందాము. వరి అయితే నీళ్ళు ఎక్కువైతుంది, తక్కువ నష్టపోతాము. కాబట్టి మనం ఈ తడి పంట పెట్టుకుంటే మనము పంట పండుకొని ఏదో పశువులకు మేత వేసుకొని మనము బాగుపడతాం. అదేవిధంగా మన పద్ధతులు పాటించి మనము నీటిని ఆదాయం చేసుకొని పంటలు పండించుకుందాం. అదేవిధంగా కొందరు రైతులు తమ బోరుబావిలోని మిగులు నీటిని పక్కనున్న రైతులకు పైపులైన్ ద్వారా ఇవ్వటానికి ముందుకొస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చును చెరువుల భాగస్వామ్య యాజమాన్యం ద్వారా ఆయా రైతులకు సమకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా పరిమితంగా లభ్యమవుతున్న నీటి వనరులను బిందు, తుంపర సేద్యం మరియు ఇతర నీటి పొదుపు పద్ధతుల ద్వారా సక్రమంగా వినియోగించుకోవలసిందిగా తెలియచేయటం జరుగుతోంది.
ఈ చెరువుల అభివృద్ధి పథకంలో వ్యవసాయ జీవనోపాధుల సహాయ సేవలు కల్పించడం అనేది ప్రధానమైన అంశం. ఉద్యానవన పంటల అభివృద్ధికి, అలాగే చేపల పెంపకానికి, పశు అభివృద్ధికి, తీర ప్రాంతంలో చెట్లు పెంచటం ఒకటి, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించటం చేస్తాము. వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాల ద్వారా ఆధునిక పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో పంట దిగుబడిని ఎలా పెంచుకోవచ్చు, నీటి వినియోగాన్ని తగ్గించడానికి శ్రీ పద్ధతి ద్వారా వరి సాగు చేయటం ఒకటి, ఆరుతడి పంటల్ని ప్రమోట్ చేయటం ఒకటి, అలాగే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి వానపాముల ఎరువుల్ని ప్రమోట్ చేయటం ఒకటి. మనం వ్యవసాయ పనిముట్లను ఇచ్చి వాటి ద్వారా వాళ్ళకి కొంత ఇన్కమ్ రావడానికి కూడా ఈ పథకం కింద మనం చేయటం జరుగుతుంది. పంట ప్రదర్శన క్షేత్రాలు వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో శిక్షణ పొందిన అభ్యుదయ రైతుల్ని ఎంపిక చేస్తారు. వారి ద్వారా పంట ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి అర ఎకరా పంట ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు కొరకు 5,000 రూపాయలు వ్యవసాయ శాఖ ద్వారా కీలక వనరుల కోసం అందజేస్తారు. పంట ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేసే రైతు ముఖ్యంగా విత్తన సేకరణ, విత్తన శుద్ధి, సేంద్రియ ఎరువుల వాడకం, సూక్ష్మ పోషకముల యాజమాన్యం మొదలైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆ మేరకే ఈ ప్రదర్శనా క్షేత్రాల్ని ఏర్పాటు చేసిన రైతు ఆ గ్రామంలో మిగతా రైతులకు మార్గదర్శిగా నిలుస్తాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అన్న సూత్రం ఇందులో ప్రధానాంశంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీ పద్ధతిలో వరి సాగు విధానంలో ఈ సూత్రం వర్తిస్తుంది. అందుకే వరి పంట ప్రదర్శన క్షేత్రాల్లో ఎక్కువగా శ్రీ పద్ధతికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కిసాన్ మేళాలు ఈ కార్యక్రమంలో వ్యవసాయం, పండ్ల తోటలు, చేపల పెంపకం, మేలుజాతి పశుపోషణ, పాల ఉత్పత్తి మొదలైన అంశాలకు ప్రాధాన్యత కల్పించబడింది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు, నీటి వినియోగదారుల సంఘాల రైతులు, వ్యవసాయ అనుబంధ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ కిసాన్ మేళాలో పాల్గొంటారు. ఇందులో అనేక విషయాల్లో రైతులకు అవగాహన కలిగిస్తారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, సేంద్రియ ఎరువులు, వ్యవసాయ పనిముట్లు మొదలైన వాటిని ప్రదర్శిస్తారు. స్టాల్స్ పెట్టి విక్రయిస్తారు. ఈ సందర్భంగా పశువైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. వివిధ వ్యాధులకు టీకాలు వేయడం, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వర్మీ కంపోస్ట్, ఎరువు తయారీ ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల ద్వారా వర్మీ కంపోస్టు తయారీ యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఇందుకుగాను నీటి వినియోగదారుల సంఘం ద్వారా ఒక్కో యూనిట్కి కీలక వనరుల కోసం 5,000 రూపాయలు చెల్లిస్తారు. చేపల ఉపవిభాగ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి సూచనల మేరకు నోడల్ సపోర్ట్ ఆర్గనైజేషన్లు, నీటి వినియోగదారుల సంఘాల సహకారంతో, మత్స్యశాఖ సహకార సమన్వయాలతో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. ఎంపిక చేసిన ప్రాంతాల్లో మత్స్య సహాయక సంఘాల ద్వారా చెరువుల్లో చేపల పెంపకం చేపట్టడం జరుగుతోంది. చెరువులలో చేపల్ని అభివృద్ధి చెయ్యడం, మత్స్యకారులకు ఆదాయాన్ని పెంచటం కొరకు తదనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నాణ్యమైన 4 అంగుళాల పొడవైన, త్వరగా పెరిగి అధిక ఆదాయాన్నిచ్చే చేప పిల్లల్ని పెంచటం కోసం చెరువుల్లో వదులుతారు. చేపల పెంపకం విషయంలో మత్స్యకారులకు తగిన విధంగా శిక్షణలిస్తున్నారు. అలాగే క్షేత్ర సందర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యశాఖ సమన్వయంతో, సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టబడుతోంది. ఇలా చేపల పెంపకం యాజమాన్యం ద్వారా మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. ఈ చెరువు కింద 550 ఎకరాలు ఉంది. కొంత రైతులు ఉన్నారు, రైతులు బాగుపడుతున్నారు, మేము బాగుపడుతున్నాం. మాకు కూడా కొంతమందికి పొలాలు లేవు, మాకు కొంతమంది చేపల ఉపాధి మీద మేము బతకగలుగుతున్నాం. మత్స్య సహాయక సంఘాల్లోని మహిళలకు చేపల మార్కెటింగ్లో ఈ కార్యక్రమం ద్వారా సహకారాన్ని అందిస్తూ వారికి
ఐస్ బాక్సులు అందచేయటం జరిగింది. చేపల్ని ఐస్ బాక్సుల్లో ఉంచి విక్రయాలు కొనసాగిస్తూ ఈ మహిళలు లాభాలు సాధిస్తున్నారు. మా చెరువు కుట్టిన సముద్రం అయితే మా మగవాళ్ళు చేపలు పడతారు. ఈ చెరువు చేపలు పడితే మగవాళ్ళు తెచ్చి ఇస్తే మేము బుట్టలో పెట్టుకొని తక్కెడ బాటు తీసుకొని కర్నూలు కానీ గద్వాలు కానీ వనపర్తి కొత్తకోట పల్లెలు తిరిగి మేము అమ్ముకొస్తున్నాం సార్. దానివలన ఇంకా మాకు కొంచెం ఉపయోగకలుగుతుంది సార్. చేప పిల్లల కొనుగోలుకు మరియు వాటిని పెంచేటప్పుడు మేత కొరకు మత్స్యకారులకు ప్రాజెక్టు గ్రాంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది. అగ్రి బిజినెస్ అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ సుమారుగా 400 సిఏజీలను ఏర్పాటు చేయడం జరిగింది 6 జిల్లాలలో. వారికి శిక్షణలు ముగించడము, తర్వాత కార్పొరేట్ సంస్థలతో వారికి అనుసంధానం చేసి గ్రామ స్థాయిలోనే ఈ యొక్క ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేసి ఆ విధంగా ధాన్యాన్ని మంచి గిట్టుబాటు ధరకు అందించడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత పెట్టుబడికి సంబంధించి సిఏఎఫ్ కింద నిధులను కూడా విడుదల చేసి ఆ విధంగా ఈ యొక్క చెరువుల భాగస్వామ్య పథకంలో రైతులకు వ్యవసాయం మార్కెటింగ్ సంబంధించి ప్రాజెక్ట్ తరపున వారికి సహకరించడం అనేది జరుగుతూ ఉంది. గ్రామీణ స్థాయి మార్కెట్ల ఏర్పాటు. ఈ మార్కెట్ల ఏర్పాటు వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో దళార్ల ఆధిపత్యం మరియు తూనికల్లో మోసాలు నివారించటం, రవాణా ఖర్చులు తగ్గించటం, రైతులకు గిట్టుబాటు ధర చెల్లించటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో భాగంగా మహిళల చేత సిఐజీలు ఏర్పాటు చేసి బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు తెరిపించి వారి చేత క్రమం తప్పకుండా పొదుపు చేయించటం జరిగింది. గత నెలలో చెరువుల యాజమాన్యం వాళ్ళు వచ్చి మా ఊరిలో మీటింగ్ పెట్టారు. మేమందరం కలిసి సిఐజీ గ్రూప్గా ఏర్పడినాము. బ్యాంకులో ఖాతా తెరిచాము, పొదుపు చేసుకుంటున్నాము. వాళ్ళు ₹1,00,000 ఇస్తామన్నారు. పాడి పరిశ్రమ పెట్టాలని అనుకుంటున్నాము. పర్యవేక్షణ, అభ్యసన మరియు మూల్యాంకనం వ్యవస్థ యొక్క లక్ష్యాలు ఏంటంటే ప్రతిఫలాల మరియు ఫలితాలపై దృష్టిని సమగ్రపరచడం ద్వారా ఫలితాల ఆధారంగా నిర్వహణను సులభతరం చేయటం. రెండవదిగా అభివృద్ధి చర్యల ప్రభావాలను అర్థం చేసుకోవడం, కొనసాగుతున్న మూల్యాంకన మరియు ప్రభావాల అంచనాల ద్వారా బేస్లైన్ పరిస్థితితో పోలుస్తూ పురోగతిని అర్థం చేసుకోవడం. మూడవదిగా వాటాదారుల ఉపయోగం కొరకు అలాగే విస్తృత సమాజం యొక్క ఉపయోగం కొరకు ప్రాజెక్ట్ అనుభవాల నుండి పుట్టిన అభ్యాసాలను విస్తృతపరచడం మరియు ఉత్పత్తి చేయటం. పర్యవేక్షణ, అభ్యసన, మూల్యాంకనం వ్యవస్థ 4 భాగాలుగా ఉంటుంది. మొదటిగా వెబ్ ఆధారిత నిర్వహణ సమాచార వ్యవస్థ మరియు భౌగోళిక నిర్వహణ సమాచార వ్యవస్థ. ఇందులో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. సాగునీటి వినియోగదారుల సంఘం ద్వారా స్వయం సమీక్ష చేయించటం, రెండవదిగా అభిప్రాయాలు కమ్యూనిటీకి ఇవ్వటం, రెండవదిగా క్షేత్రస్థాయి ఆధారిత పర్యవేక్షణ. ఇందులో 4 భాగాలుగా ఉంటుంది. నాణ్యతను పర్యవేక్షించడం అంతర్గతంగా బాహ్యంగా జరుగుతుంది. సమకాలీన పర్యవేక్షణ అంటే బాహ్య పర్యవేక్షణ సంస్థ ద్వారా ఇది జరుగుతుంది. తరువాత నియమిత కాల ఉపయోగాలను పసిగట్టడం బాహ్య పర్యవేక్షణ సంస్థ ద్వారా ఇది చేయించడం జరుగుతుంది. తరువాత స్థిరత్వం పర్యవేక్షణ, మూడవదిగా నేపథ్య ఆధారిత అధ్యయనాలు, ఇవి అంతర్గతంగా